హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బిగ్ బాస్ 9 సీజన్లో కామనర్స్ 6, సెలబ్రిటీలు 9 మంది అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇన్ హౌస్ అవుట్ హౌస్ అంటూ ఓనర్స్ టెనెంట్స్ అనే కాన్సెప్ట్ పెట్టిన సంగతి తెలిసిందే. అగ్ని పరీక్షను ఎదుర్కొని వచ్చిన కామనర్స్కు ఓనర్స్ హోదాను ఇచ్చారు బిగ్ బాస్. ఇంట్లోకి అడుగుపెట్టిన సెలబ్రిటీలు టెనెంట్స్గా మారి హౌస్లో ఉండాల్సి వచ్చింది. ఓనర్స్కి మాత్రమే అన్ని లగ్జరీలు వర్తిస్తాయి. ఫుడ్ సైతం ఓనర్స్కే దక్కుతుంది. ఇక ఈ ఫుడ్ విషయంలోనే మొదటి రోజు నుంచి చిన్న చిన్న గొడవలు హౌస్లో జరుగుతూనే ఉన్నాయి. అయితే మొన్న జరిగిన ఎపిసోడ్లో బిగ్ బాస్ చెప్పిన రూల్లో పనులన్నీ చేసుకొని అన్నం పెట్టుకొని ఇమాన్యుయల్ తినబోతున్నాడు. కానీ బిగ్ బాస్ ఆదేశాల మేరకు వెంటనే బయటకు వెళ్లాల్సి వచ్చింది. అలా ఇమాన్యుయల్ తినలేదు అని హరీష్ నానా హైడ్రామా చేశాడు. బిగ్ బాస్ ఆదేశాన్ని కొట్టిపడేసి హరీష్ కాస్త మొండిగానే ప్రవర్తించాడు. ఈ క్రమంలోనే రేలంగి మామయ్యల బిల్డప్ కూడా ఇచ్చాడు. అయితే దీన్ని బట్టి చూస్తే హరీష్ కాస్త ఓవరాక్షన్ చేస్తున్నట్లే అనిపిస్తుంది. హౌస్లో వచ్చిన దగ్గర నుంచి అటెన్షన్ తనపైన ఉండేలా ఓవరాక్షన్ కాస్త ఎక్కువగానే చేస్తున్నాడు. అందరిపై కోప్పడుతూ ఉన్నాడు. అయితే అక్కడ సిచ్యువేషన్ కాస్త సీరియస్ అయింది. అంతకు ముందు చేసిన టాస్క్లో భాగంగా హరీష్ని ఇమ్ము గుండు అంకుల్ అని పిలిచాడు. ఈ గుండు అంకుల్ అనే పదాన్ని ఇమ్ము కంటిన్యూ చేయడంతో హరీష్ కాస్త సీరియస్ అయ్యాడు. అలాగే మొన్న బిగ్ బాస్ హౌస్లో గుడ్డు పోయింది అంటే తెగ రచ్చ చేసేశారు. సంజన గుడ్డు తినేసి తనకి పట్టనట్లు కూర్చుంది. ఈ నేపథ్యంలోనే అందరూ సంజన సైలెన్స్పై వాదనకు దిగారు. అలా మొదలైన గొడవలో హరీష్ భరణి మధ్య కాస్త మాటల యుద్ధం పెరిగింది. ఇద్దరూ ఒకరిపై ఒకరు రెచ్చిపోయారు. కాసేపటికి అంతా సర్దుమణిగింది. అందరూ కూల్ అయ్యారు. అది హరీష్ ప్రియపై కూడా కొంచెం కోపడినట్టు అనిపిస్తుంది. ఇలా అందరిపై హరీష్ కోపడుతూ వచ్చారు. అలాగే తనూజ గౌడ పైన కూడా కొన్ని కామెంట్స్ చేశాడు. దానికి తనూజ కాస్త ఫీల్ అయిందనే చెప్పాలి. అమ్మాయి క్యారెక్టర్పై ఇలా అంటాడా అన్నట్లు కూడా మాట్లాడింది. దీనంతటికీ చూస్తే హరీష్ కాస్త ఓవరాక్షన్ చేస్తున్నట్లే అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి.